సార్ అసలు హెర్నియా అంటే ఏంటి సార్? హెర్నియా అంటే మన బాడీలో ఉన్న అవయవాలు ఒకవేళ బయటికి వచ్చినా కానీ బాడీలోంచి హ్మ్. లేకపోతే ఒక భాగంలోంచి ఇంకో భాగంలోకి వెళ్తే కానీ హ్మ్. దాన్ని హెర్నియా అంటాం. ఓకే. అంటే ఇది రావడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే కొందరికి పుట్టుకతోనే వస్తాయి, హ్మ్. కొందరికి ఆ, మధ్యలో వస్తుంటాయి. హ్మ్. హెర్నియా వివిధ రకాలుగా ఉంటుంది. ఓకే. ఎక్కువగా పొట్టలోనే ఉంటాయి హెర్నియాస్. ఓకే. వేరే భాగాల్లో కూడా వస్తాయి కానీ హ్మ్. పొట్ట భాగంలో ఎక్కువగా ఉంటాయి హెర్నియాలు. ఓకే. తరచుగా చూసే హెర్నియాలు మేము మా ప్రాక్టీస్లో అంబలికల్ హెర్నియా అంటాం. హ్మ్. అంటే బొడ్డులోంచి వచ్చేది. ఓకే. మన పొట్ట గోడలో ఏదైతే కండలు ఉంటాయో వాటికి వివిధ ఫంక్షన్స్ ఉంటాయి దానికి. హ్మ్. మనం ఊపిరి తీసుకోవడానికి ఆ కండలు అవసరం. మన పొట్ట గోడ కండల వలన ఊపిరి తీసుకోగలుగుతాం మనం. హ్మ్. అలాగే ఆ, మనం దగ్గడానికి కూడా పొట్టగోడ కండరాలు అవసరం. హ్మ్. ముక్కడానికి, ఓకే. మల విసర్జన అప్పుడు ముక్కడానికి కూడా ఇవి అవసరం. సో ఈ ఆ పొట్టగోడ బలహీనపడితే ఆ బలహీనం ద్వారా పొట్టలోంచి పేగులు బయటకు వచ్చినప్పుడు దాన్ని పొట్ట హెర్నియా అంటాం. హుహు. అవి పొట్టలో చూసుకుంటే కామనెస్ట్ అంబలికస్, లేకపోతే బొడ్డులోంచి. శిశువు పుట్టినప్పుడు అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి శిశువుకి ఒక ట్యూబ్ ద్వారా భోజనం వస్తుంటుంది. ఓకే. ఓకే, అది పుట్టగానే దాన్ని కట్ చేసి కట్టేస్తాం హ్మ్. బొడ్డు దగ్గర. హ్మ్. అది వాడిపోయి పడిపోద్ది, ఆ బొడ్డు మూసుకుపోతుంది. హ్మ్. ఒక 40% వాళ్ళకి బొడ్డు పూర్తిగా మూసుకుపోదు. ఓకే. చిన్న రంధ్రం, సూక్ష్మమైన రంధ్రంలాగా ఉండిపోతుంది అది. హుహు. అది పెద్దగా అయ్యాక వివిధ కారణాల వలన ఈధర్ దగ్గు కానీ ఎక్కువ వస్తే, కానీ దానికంటే ఎక్కువ కారణం ఏంటంటే ఫ్యాట్ ఎక్కువైపోయి, ఒబీస్ ఎక్కువైపోయి, ఓకే. బరువు ఎక్కువ అవుతే పొట్ట ఎప్పుడైతే ముందుకు వస్తుందో, లేకపోతే ఆడవాళ్ళు గర్భం అయినప్పుడు పొట్ట ఎప్పుడైతే ముందుకు వస్తుందో ఈ ఇరువైపులో ఉన్న కండలు సాగి పక్కకి జరిగి బొడ్డులో ఆ చిన్న రంధ్రం ఏదైతే ఉందో మళ్ళీ ముందులాగా పెద్దగా అయిపోతుంది. హుహు. అది పెద్దగా అయినప్పుడు అందులోంచి పేగు బయటకు వస్తే దాన్ని బొడ్డు ద్వారా వచ్చిన హెర్నియా అంటాం, అంబలికల్ హెర్నియా. ఓకే. ఇది కాకుండా ఆ, కింద భాగంలో మగవాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. హ్మ్. మగవాళ్ళకి టెస్టిస్ ఏదైతే అంటామో ఆ టెస్టిస్ అన్నది ఆ, పొట్ట పై భాగంలో పుడతాయి పిల్ల, తల్లి పొట్ట కడుపులో ఉన్నప్పుడు. హ్మ్. అవి తల్లి కడుపులోంచి బయటకు వస్తున్నప్పుడు పిల్లవాడు అవి కూడా కిందకి జారుతాయి, ఓకే. జారి వచ్చి సంచిలోకి వస్తాయి. హ్మ్. అందుకే ఎప్పుడు తల్లి గర్భం అయ్యాక, ప్రసవం అయ్యాక పీడియాట్రిషియన్ ఉంటాడు చెక్ చేసుకోవడానికి ఇవి కిందికి వచ్చాయా లేదా అని. హ్మ్. సో అవి పొట్టలోంచి పొట్ట బయటికి రావడానికి, పొట్టలో ఏదైతే ఎక్కడైతే పుడతాయో అక్కడి నుంచి సంచిలోకి రావడానికి హ్మ్. పొట్ట గోడలో ఒక దారి ఏర్పడుకొని వస్తాయి, హుహు. ఒక ట్యూబ్ లాంటి దారి. ఓకే. అది మగవాళ్ళకి ఒక బలహీనమైన దారిగా ఉండిపోతుంది. హ్మ్. ఎలాగైతే ఆ, అడవిలో అసలు దారి ఉండదో, హ్మ్. కానీ ఒక్క మనిషి దాంట్లోంచి వెళ్తే ఒక దారి ఏర్పడుతుందో, అలాగే ఈ దారి కూడా ఉండి హ్మ్. పెద్దగా అయ్యాక ఇవాళ రేపు జిమ్లు వెళ్తున్నాం, పిల్లలు చూస్తున్నాం, బరువులు ఎక్కువ ఎత్తితే, హ్మ్. అలాగే దగ్గు ఎక్కువ ఉన్న వాళ్ళకి, హ్మ్. ఆ, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎవరైతే ఎక్కువ ముక్కుతారో అప్పుడు ఒకవేళ వాళ్ళ కండలు బలహీనం ఉంటే ఆ దారి లోపల నుంచి ఈ పేగు బయటకు వస్తుంది. ఓకే. అదొక రకమైన హెర్నియా. సో బొడ్డు హెర్నియా ఒకటి, ఇంకోటి
కింద సంచిలోకి పేగెళ్తుంది, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. ఉమ్, ఇది కాకుండా ఆపరేషన్ అయ్యాక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, డాక్టరు సర్జరీ చేసి పొట్ట మూసేస్తున్నప్పుడు కానీ ఉమ్, లేకపోతే దాని తర్వాత పేషెంట్ కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కుట్లు ఊడిపోయి ఆ బలహీనం నుంచి ఏదైతే కండలకి కుట్లేస్తామో అవి ఊడిపోయి అది బలహీనమై అందులోంచి పేగు బయటకు వస్తుంది. ఓకే. సో ఈ 3 రకాల హెర్నియాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఉమ్, ఇప్పుడు మనకి ఆపరేషన్ చేశాక మళ్ళీ దగ్గర చేసినప్పుడు ఉమ్, కుట్టేసినప్పుడు 60% ఆ కండలో బలం రావడానికి 6 వారాలు పడుతుంది. ఓకే. పూర్తిగా 100% బలం రావడానికి 100% రావడానికి 3 నెలలు పడుతుంది, అంటే 12 వారాలు. ఉమ్, 6 వారాలు 12 వారాలు. ఉమ్, ఈ 6 వారాలు, ఫస్ట్ 6 వారాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు కొంగొద్దు, ఉమ్, దగ్గు రాకుండా చూసుకోవాలి, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఉమ్, పడుకొని లేస్తున్నప్పుడు ఒక సైడ్ తిరిగి, స్ట్రైట్ లేస్తే పొట్ట మీద బరువు పడుతుంది, అవును. ఉమ్, సైడ్కి తిరిగి లెగాలి. ఉమ్, ఇలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే, డాక్టర్ చెప్పకపోతే అది డాక్టర్ తప్పు, ఉమ్, చెప్పాక పేషెంట్ తీసుకోకపోతే అది పేషెంట్ పేషెంట్ తప్పు. తప్పు. ఉమ్, సో ఈదర్ వే ఆ హెర్నియా రావచ్చు, దాన్ని ఒక ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సో ఓకే. ఇవి వివిధ రకాల హెర్నియాలు పొట్టలో వచ్చి రావచ్చు. ఓకే.